ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నారన్న మంత్రి లోకేష్ ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా దానిని కొంతమేర తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. ఇంటర్మీడియట్ లో వెనుకబడిన విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంక్ అందించాలని సూచించారు. సంకల్ప్ ద్వారా చేపట్టిన ఇంటర్ విద్యార్థుల అసెస్మెంట్ ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఆయా కళాశాల లెక్చరర్స్, సిబ్బందిని కేర్ టేకర్స్ గా నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 7న నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచించారు. మంత్రులు, శాసనసభ్యులు వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనే మెగా పేటీఎం సమావేశాలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఎటువంటి పార్టీ జెండాలు, హంగు ఆర్భాటాలకు పోవద్దని స్పష్టం చేశారు. బాపట్ల ప్రభుత్వ హైస్కూల్లో నిర్వహించే మెగా పేరెంట్స్ నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తాను కూడా హాజరు కాబోతున్నట్లుగా లోకేష్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని సమావేశంలో నిర్వహించారు. ఇందుకోసం 18 అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చిన్నతనం నుంచే బాలలు, బాలికలు సమావేశం భావన కలిగించేలా లింగ సమానత్వం, సివిక్ సైన్స్ పై అవగాహన కల్పించారని తెలిపారు. విద్యార్థులకు జపనీస్ మోడల్ లైఫ్ స్కిల్స్ ను అమర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల విద్యకు గొడ్డలి పెట్టులా గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117 రద్దు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెరుగైన విధానం అమలుకు గ్రామ స్థాయిలో అభిప్రాయ సేకరణ జరపాలని, ఈ సమావేశాలకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. స్కూల్ మైదానాలను జాబ్ మేళాకు మినహా ఎటువంటి కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇవ్వరాదని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు వైద్యారోగ్య శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలోని ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. బ్యాక్లాగ్ తో పాటు రెగ్యులర్ పోస్టుల నియామకం చేపట్టబోతున్నట్లుగా వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులను పిహెచ్సిలతో పాటు ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రతిపాదకన నియమించబోతున్నట్లుగా తెలియజేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఇవాళ నుంచి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. దరఖాస్తులకు చివరి గడువు ఈ నెల 13న తెలియజేసింది. పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపికైన తర్వాత చెల్లించే జీత భత్యాల ఇతరత్ర పూర్తి వివరాల కోసం వైద్యారోగ్య శాఖ అధికారిక వెబ్సైట్ సందర్శించాలని సూచించింది. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటి అనుమతులను సులభంగా ఇచ్చేందుకు వీలుగా బౌల్ నౌ అనే యాప్ ను అందుబాటులోకి తేబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఐఐటి విద్యార్థులు రూపొందించిన ఈ యాప్ ను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ఒక బిల్డింగ్ లో, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో బ్లాక్లు, హాల్, కిచెన్, బెడ్రూమ్ వీటిని 3D లో చూసే అవకాశం ఉంటుంది. ఇక ఈ యాప్ కోసం అపార్ట్మెంట్ దగ్గర కియాస్క్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక దాని ఆధారంగా విస్తీర్ణం ఎంత ఉంది అనేది తెలుస్తుంది. వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు ఈ యాప్ డెవలప్మెంట్ చేస్తామని మంత్రి చెప్పారు. రెరా వెబ్సైట్ తో పాటు ఈ సిస్టమ్ ను లింక్ చేస్తామని చెప్పారు. ఈ యాప్ పై ఆర్కిటెక్ట్లు, అపార్ట్మెంట్ అసోసియేషన్స్ లో ప్రభుత్వ అధికారులకు రాబోయే 2 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తామని మంత్రి చెప్పారు. దీనిని ఫిబ్రవరి 1 నుంచి అందరికీ అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు. తెలంగాణలో దాదాపు 60% జనాభా పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటున్నందున ఈ శాఖ ప్రాధాన్యతపై దృష్టి పెట్టి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పిస్తున్నామని, గత ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తామని చెప్పారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని రిపోర్టులు చెబుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలే గృహ రుణాలు అధికంగా తీసుకుంటున్నారని వెల్లడించారు. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 250 కోట్ల ఎక్కువ నెట్వర్క్ ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో 467 మంది ఉన్నారని, ఇది బెంగళూరు కంటే ఎక్కువ అని చెప్పారు. ఇక్కడే ఎక్కువ మంది హోమ్ లోన్స్ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. 2024లో ప్రపంచంలో టాప్ 5 సిటీలో హైదరాబాద్ ఉందని రిపోర్ట్ వచ్చాయని వివరించారు. ఆనంద నిలయం
అనంత స్వర్ణమయం. దాతలకు VIP బ్రేక్ దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. అనివార్య కారణాల వల్ల 2008లో ఆనంద నిలయం అనంత స్వర్ణమయం రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. అప్పట్లో అనంత స్వర్ణమయం దాతలకు అర్చన అనంతరం దర్శనం కల్పించేవారని, ప్రస్తుతం మార్పులు చేసి VIP బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దాతలకు ఏడాదికి 3 రోజుల పాటు బ్రేక్ దర్శనం, వసతి సౌకర్యాలు కల్పించబోతున్నట్లు సమాచారం. మరోవైపు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలో భక్తుల క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. తొలుత AITGH వద్ద ఉన్నటువంటి స్లాటెడ్ సర్వదర్శనం ఎంట్రీ వద్ద పరిస్థితులను పరిశీలించిన ఆయన అనంతరం నారాయణగిరి స్టేట్లను దివ్య దర్శనం కాంప్లెక్స్ ను పరిశీలించారు. అక్కడ అమలవుతున్న విధానాల గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ ను కూడా పరిశీలించి భక్తుల నుంచి సూచనలు తీసుకున్నారు. శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలో దర్శన విధానంలో మార్పులు చేసినట్లు ఆలయ ఈవో పేర్కొన్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ రద్దీ రోజుల్లో మల్లన్న దర్శన భాగ్యం అందరికీ ఒకేలా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వారాంతపు రోజులు, ప్రభుత్వ సెలవు దినాలు, వైదిక కమిటీ సూచించిన ప్రత్యేక పర్వదినాలు, మహోత్సవాల సమయంలో గర్భాలయ అభిషేకాలు, సర్ప దర్శనాలు, శ్రీచక్ర కుంకుమార్చనలతో పాటు ఉదయాస్తమాస సేవ, ప్రాతకాల సేవ, అలాగే ప్రదోషకాల సేవలను సైతం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా శ్రీ వృద్ధ మల్లికార్జున స్వామికి జరిపించే అభిషేకాలు, బిల్వార్చనలు యథావిధిగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వారాంతపు సెలవుల్లో రోజుకు 40,000 మంది భక్తులకు పైగా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి, ఉగాది బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు క్షేత్రానికి తరలి వస్తున్నారని ఈవో పేర్కొన్నారు. రద్దీ రోజుల్లో భక్తులందరి దర్శనార్థం దేవస్థానం వైదిక కమిటీ తీసుకున్న నిర్ణయాలకు భక్తులు సైతం సహకరించాలని ఈవో కోరారు. మరోవైపు శ్రీశైలం ఆలయ ఈవోగా ఎన్ శ్రీనివాసరావు నియామకమయ్యారు. దేవాదాయ శాఖలో డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న ఆయనను ప్రభుత్వం ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఏడాది పాటు డిప్యూటేషన్ పై ఈవోగా కొనసాగుతారని పేర్కొంది. కొత్త ఈవో శుక్రవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. భక్తులు రైల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని, కర్పూరం వెలిగించవద్దంటూ విజ్ఞప్తి చేసింది. యాత్రికులు కోచ్ లోపల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా కర్పూరం వెలిగించడం, హారతులు ఇవ్వడం, అగరబత్తులు, సాంబ్రాన్ని వెలిగించడం వంటివి చేస్తున్నట్లు రైల్వే అధికారుల దృష్టికి వచ్చినట్టు తెలిపింది. ఇలాంటి కార్యక్రమాల వలన ఒక్కోసారి తీవ్ర అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున రైల్లో అలాంటివి చేయవద్దని ప్రయాణికులకు విన్నవించింది. ఇక మరోవైపు శబరిమలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును నడిపిస్తుంది. ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్ తదితర స్టేషన్స్ నుంచి బయలుదేరి పలు స్టేషన్స్ లో ఆగనున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణించే వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికుల సహకారం కావాలని దక్షిణ మధ్య రైల్వే కోరుతుంది. రైళ్లలో, రైలు ప్రాంగణాల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని విజ్ఞప్తి చేసింది. ఇక మండే స్వభావం గల పదార్థాలతో ప్రయాణాలు చేయడం, వాటిని ఏ రూపంలోనైనా వెలిగించడం నిషేధించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.